ఏపీ విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. స్వామివారి నిజ రూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలడంతో 7 మృతి చెందారు. 4 తీవ్ర గాయాలయ్యాయి. అర్ధరాత్రి దాటిన తర్వాత సింహాచలంలో భారీ వర్షం కురిసింది. దీంతో సింహగిరి బస్టాండ్ నుంచి ఎగువకు వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర టికెట్ క్యూ లైన్పై సిమెంట్ గోడ కూలింది. గోడ కూలి 7 చనిపోయిన ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఏపీ విశాఖ జిల్లా సింహాచలంలో గోడ కూలిన ఘటనలో 7 చనిపోయారు. సింహాచలంలో అర్ధరాత్రి దాటిన తర్వాత భారీ వర్షం కురిసింది. దీంతో సింహగిరి బస్టాండ్ నుంచి ఎగువకు వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర 300 రూపాయల టికెట్ క్యూ లైన్ పై సిమెంట్ గోడ కూలింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 4 చనిపోయారు. గోడ కూలిన తర్వాత ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించింది ఏపీ సర్కార్. గాయపడ్డ వారికి 3 లక్షల ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపింది. ఇక మరోవైపు ప్రమాదంపై 3 సభ్యుల కమిటీతో విచారణ జరిపిస్తామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. బాధిత కుటుంబాల్లో ఒకరికి దేవాదాయ శాఖలో అవుట్ సోర్సింగ్ లో ఉద్యోగం కల్పిస్తామని ప్రకటించారు. సింహాచలంలో దురదృష్టవశాత్తు ప్రమాదం జరిగిందన్నారు మంత్రులు అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత. భారీ వర్షాలు, ఈదురుగాలులకు గోడ కూలి 7 చనిపోవడం, కొందరు గాయపడడం బాధ కలిగించిందని అన్నారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామన్నారు మంత్రులు. అన్ని యాంగిల్స్ లో మేము దర్యాప్తు చెప్తా ఉంది. ఇది ఏ టైంలో కన్స్ట్రక్ట్ జరిగింది, ఏ స్కీమ్ లో కన్స్ట్రక్ట్ జరిగింది, ఎవరు కాంట్రాక్టర్, ఎవరు ఇంజనీర్, ఎవరు క్వాలిటీ కంట్రోల్ ఎవరు చేశారు, ఎవ్రీథింగ్ మేము ఇందులో ఎంక్వైరీ చేసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ ప్రాణాలు కోల్పోయారు. గవర్నమెంట్ కూడా చాలా సీరియస్ గా ఉంది. అన్ని కోణాల్లో నుంచి కూడా మేము విచారణ జరుపుతాం. ఎవరైతే బాధ్యులు ఉన్నారో బాధ్యులు కఠినంగా శిక్షించే ప్రక్రియ గవర్నమెంట్. సింహాచలంలో గోడ కూలిన ఘటనలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు మంత్రి నాదెండ్ల మనోహర్. దుర్ఘటనపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. గాయపడిన వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు నాదెండ్ల. పిడుగులు, గాలివాన బీభత్సంతో జరిగిన ప్రమాదం చాలా విషాదకరమన్నారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో మృతుల కుటుంబాలకు 25 లక్షల పరిహారం, గాయపడిన వారికి 3 లక్షల పరిహారం ఇస్తామన్నారు ఆనం. గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం 25 లక్షల రూపాయలు చనిపోయిన వ్యక్తుల పేరిట ఆ కుటుంబానికి ఇవ్వాలని, గాయాల పాలై ఎవరైతే క్షతగాత్రులుగా ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటున్నారో మొత్తం వైద్యం ప్రభుత్వం దగ్గరుండి మెరుగైన వైద్యం చేయాలని, వారికి కూడా 3 లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి దేవాదాయ శాఖ నుంచి ఇవ్వాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సింహాచలం గోడ కూలిన ఘటనలో బాధితులకి 1 కోటి రూపాయల పరిహారం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు మాజీ సీఎం జగన్. కనీస అవగాహన లేకుండా ప్రభుత్వం గోడ కట్టిందని విమర్శించారు. గోడ కూలిన ఘటనలో మృతి చెందిన బాధిత కుటుంబాలను పరామర్శించారు జగన్. సింహాచలం ఘటనలో మృతుల కుటుంబాలను పరామర్శించారు వైసీపీ మాజీ మంత్రులు. ఒక పచ్చి గోడకు ఐరన్ సపోర్ట్ వేసి నిర్లక్ష్యంగా వదిలేయడం దారుణమన్నారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక హిందూ ఆలయాలు చేస్తున్న ఘోరాలు, బాధ్యత రాహిత్యంగా ప్రవర్తిస్తున్న తీరు అత్యంత దారుణమన్నారు. రాత్రి 2 గంటలకి క్యూ లైన్లో 300 రూపాయల లైన్లో నిలబడి చేస్తే ప్రభుత్వం కనీసం బాధ్యత లేకుండా ఈ రకమైనటువంటి పనులు ఇటువంటి నిర్మాణాలు చేసినప్పుడు ఆ పక్క నుంచి లైన్ అయితే తీసుకొని వెళ్ళడానికి వీల్లేదు. సపోర్టింగ్ లేదు, క్యూరింగ్ అవ్వలేదు, నాణ్యత లేనటువంటి గోడలు కట్టి ఆ గోడ పక్కనే మీరు తీసుకొని వచ్చి క్యూ లైన్లో పెడితే గోడ కూలిపోయి 7 చనిపోతే ఎవరు తీసుకొచ్చిస్తారు ఆ కుటుంబాలకి? నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం దగ్గర కారు అదుపు తప్పి ఓ బంకులోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో 6 మృతి చెందారు. బుచ్చిరెడ్డిపాలెంలో ఓ నిశ్చితార్థానికి హాజరై తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కారు అతివేగంతో నడపడం వల్లే అదుపు తప్పి బంకులోకి దూసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. బంకులో నిద్రిస్తున్న రమణయ్య సహా 5 విద్యార్థులు మృతి చెందారు. మృతులు నారాయణ మెడికల్ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్న యజ్ఞేషన్, జీవన్, నరేష్, అభిసాయి, రామచంద్రారెడ్డిగా గుర్తించారు. మరో విద్యార్థి నవనీత్ రెడ్డి తీవ్రంగా గాయపడగా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. సౌండ్ మాత్రం తీయని సౌండ్ వచ్చింది. తీయని సౌండ్ వస్తుంటే ఏంద్రా అని ఎట్లా చూస్తా ఉన్నాం. ఆ నుంచి రావడం నేరుగా దెమ్మ కొట్టాడు. రాసు బండి తిరిగి స్పీడ్ పోయే బండి తిరిగేసింది. మళ్ళీ కింద
తినేసి అతను కొనుక్కో ఉన్నాడు వాడి కింద మంచం వేసుకొని. నెల్లూరు జిల్లా కారు ప్రమాదంలో 6 మృతి చెందడంపై విచారం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అటు మెడికల్ విద్యార్థుల మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు జగన్.